వాడిపోలేదు, అది చిగురిస్తున్నప్పుడు ఇలాగే ఉంటది. అది ఎలా రావాలి, ఇలా వెళ్ళిపోవాలి పైకి. ఆడిని పంపరు, ఆడిని వదలరు. కొడుకు కొనిచ్చాడు, ఆడి బీటెక్ లోనే కొనిచ్చేసాడు. గుడ్ మార్నింగ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఫైనల్లీ ఈ రోజు రంజాన్, అందరికి ఈద్ ముబారక్. టైం వచ్చేసరికి మార్నింగ్ 5:27 అవుతుంది. మాకు 5:35కి నమాజ్ ఉంటుంది అనమాట. ఈ నమాజ్ తో మాకు పండుగ స్టార్ట్ అయిపోతూ ఉంటది. ఈ వీడియోలో మొత్తం కూడా మా పండుగ ఎలా జరుగుతుంది ఏంటి అన్ని కూడా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి మా ఊర్లో నమాజ్ వచ్చేసరికి ఈద్ నమాజ్ అని ఇంకోటి ఉంటుంది, ఈద్ ఉల్ ఫితర్ అంటారు దాన్ని. అయితే ఆ నమాజు 7:30కి మా ఊర్లో అనమాట. ఊరు మొత్తం కలిసి చదువుకుంటుంది. అది ఈద్గా అంటారు అనమాట ఆ ప్లేస్ ని. మా మసీద్ బ్యాక్ సైడే ఉంటది. ఆ ఈద్గాలో ఊరు మొత్తం కలిసి చదువుకుంటాం. వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి కొత్త బట్టలు అన్ని చూపించి అక్కడికి వెళ్దాం. ఏ మాత్రం లేట్ చేయకుండా ముందు వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, ఇప్పుడే నమాజ్ కంప్లీట్ అయింది, ఇంటికి వెళ్తున్నాం. అయితే మా ఊర్లో ఎక్కడ చూసినా మా సదర్ సాబ్ బిలాల్ భాయ్ గారి బ్యానర్లే కనబడుతున్నాయి. మా పేరు మీద కూడా ఓ బ్యానర్ పడింది, అది కూడా చూపిస్తా. వచ్చేసరికి మన పేర్లో ఉన్న బ్యానరు మా సదర్ సాబ్ అండ్ ఆకివీడు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ మొహమ్మద్ బిలాల్. కింద వచ్చేసరికి హనీఫ్ మా బావలు, హనీఫ్ తాజుద్దీన్, అతీఫ్ మా బావ, వహీద్ అంటే మనమే, నాజర్ మా బామ్మర్ది, వలీగాడు, హలీం అంటే మా తమ్ముడు. ఇది మన బ్యానర్ అనమాట. ఇప్పుడే ఇంటికి వచ్చాము. ఫస్ట్ ఫ్రెష్ అయిపోవాలి. మళ్ళీ మాకు నమాజ్ 7:30కి అనమాట. ఆల్రెడీ 6:15 అయిపోయింది టైము. ఇంట్లోకి వచ్చాం. మా అమ్మ ఖురాన్ చదువుకుంటుంది. మా ఈద్ ముబారక్ అమ్మ. ముసల్దానం అయిపోతున్నాం. ఇప్పుడే స్నానం చేసాను. పాత బట్టలు వేసాను అనుకోకండి, బట్టలు నలిగిపోతాయి అని చెప్పేసి వెళ్లే ముందు వేసుకుందామని. నెల రోజుల తర్వాత ఈ రోజు టిఫిన్ చేయబోతున్నాం. ఏం టిఫిన్ తెచ్చారు నాన్న? అన్ని అయ్యానా? పొట్టలు అన్ని అయ్యానా? ఏంటి మరి పండగ హడావిడి? అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. చాలా రోజుల తర్వాత టిఫిన్ తింటున్నాను గైస్. ఈ టైంలో పండగ లేకపోయినా తినం, పండగ రోజు తప్ప. 6:30కి టిఫిన్ మైసూర్ బజ్జీ, పునుగు. ఫస్ట్ పునుగు తిందాం. ఏ మాటకి ఆ మాట, నేను ఇన్ని ఊర్లో టిఫిన్ తింటాను కదా, నాకు మా ఆకివీడులో నచ్చినంతగా టిఫిన్ ఏ ఊర్లోని నచ్చదు. చాలా రోజులైందమ్మా టిఫిన్ తిని. భలే ఉంది ఈరోజు పునుగు, అదిరిపోయింది. మైసూర్ బజ్జీ కూడా. నమాజ్ కి వెళ్లే ముందు ఒక ఖర్జూరం తిని వెళ్ళాలన్నమాట. అంటే ఈవెన్ నెంబర్ లో తినాలి, 1 లేదా 3, ఆడ్ నెంబర్ లో తినాలి. 1 లేదా 3 లేదా ఇంకేమంటే ఆడ్ నెంబర్ అంటే 3 తర్వాత 4 కాదు, 6 కాదు, 5 ఇలాగా. అంటే అన్ని తినలేం కాబట్టి 1 తిని నమాజ్ స్టార్ట్ అవుతాం ఇప్పుడు. గైస్ ఫైనల్లీ రెడీ అయిపోయాం. రెడీ అయిపోయాం గైస్. మీకు చెప్పాను కదా చిగురించిన పువ్వు అని. ఒకటోసారి ఇదిగోండి చిగురించిన పువ్వు. ఎలా చిగురించింది. ఈడేమో కొత్త బట్టలు కొన్నాడు, ఇవేమో 2 సంవత్సరాల కింద. ఇది నాది, నాకు టైట్ అయిపోయింది. ఎదవి వేసేసి నమాజ్ వరకు వేసుకుంటున్నాను, నమాజ్ అయిపోయి మారుస్తాను. నాకు చెప్పుంటే నేను కూడా ముందే ప్లాన్ చేసుకుని నేను కూడా ఇలాగా నీట్ గా సురవాలు వేసుకుని రెడీ అయ్యేవాడిని. ఇప్పుడు నమాజ్ స్టార్ట్ అవుతున్నాం. మేము నమాజ్కి వెళ్లే ముందు నీట్ గా స్నానం చేసి ఉన్నట్లో మంచి బట్టలు వేసుకుని సెంటు కొట్టుకుని ఒక ఖర్జూరం తినేసి స్టార్ట్ అవుతాం అనమాట. ఇప్పుడు ఏ రూట్ లో అయితే వెళ్తామో రిటర్న్ వచ్చినప్పుడు ఈ రూట్ లో రాకుండా వేరే రూట్ లో వస్తాం అనమాట. ఇంకా అక్కడ నమాజ్ చదువుకోవడం, అందరికి ఈద్ ముబారక్ చెప్పుకోవడం, ఇవన్నీ కూడా సున్నతులు. ప్రస్తుతానికి అయితే నమాజ్ స్టార్ట్ అయిపోతాం, పదండి. వలీగాడు రిచ్ అయిపోయాడు ఈ రోజు, డబ్బులు కట్ట పట్టుకుని తిరుగుతున్నాడు. బయట చాలా మంది ఉంటారు కదా ఈ రోజు. ఇప్పుడు ఉంటారు పడిపోతారు, వలీగాని పట్టుకుని లాగి పీకేస్తారు అనమాట నమాజ్ అయ్యాక. నాకు వద్దు బాబు, నువ్వు పంచినా నేను పంచినా ఇద్దరికి షేర్ పుణ్యం, నువ్వే పంచే. లేదు, అందరం రెడీ అయిపోయి నమాజ్ స్టార్ట్ అయ్యాం. వలీగాడు, మా తమ్ముడు అమీరు, మా నాన్న కూడా రెడీ అయిపోయారు. ఏమన్నా కొత్త బట్టలు కొనుక్కున్నారు. ఇది కుట్టించిన బట్టల. మా లింగాడు, మా బావగారు 4 బస్తాలంట. 100 కేజీల బస్తాలు అయ్యి. అందులో 2 మాత్రం 120 కేజీల బస్తాలు ఉన్నాయి. బాయ్ బాయ్. ఈద్ ముబారక్. మా ముస్లిమ్స్ అసోసియేషన్ కమిటీ మెంబర్ మా నాజర్ గాడు. బాయ్ పెళ్లి సంబంధాల కోసం ఎలా రెడీ అయ్యో. మీ చిరునవ్వు, మీ నడక. సార్ అతీఫ్ గారు, వాలేకుం సలాం, ఈద్ ముబారక్. మా అతీఫ్, మా ఆఫియా, షాఫియా తండ్రి గారు, మా అనిబా, మా బావ హనీఫ్,
అమ్మాయి ఏ రెడీ అయ్యాకలం అందరం స్టార్ట్ అవుతున్నాం నమాజ్ కి. రంజాన్ సెలబ్రిటీ ఆకివేడికి ప్రత్యేక అతిథి. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. కాదు, చిగురించిన పువ్వు చూసావా? రెండోసారి ఎలా చిగురించింది పువ్వు. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహా ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్. ఈద్ ఉల్ ఫితర్ అష్టోహదరాకు ముబారక్. అందరికీ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు. నమాజ్ అయిపోయింది గాయ్స్. ప్లీజ్ మా తాసిద్దీన్ గడ్డ దొరికేసాడు, అందుకే డబ్బులు తీస్తే అయ్యో అయ్యో లాగేశారా? ఇదండి వాళ్ళ గారు కూడా దొరికేసాడు, లాక్కి వెళ్ళిపోయినట్టున్నారు మొత్తం. పంపిరండి ఆడిని, పంపరు ఆడిని వదలరు. ఏ కుద్దూస్, ఈద్ ముబారక్. వీడియో చూసావేంటి ఈరోజు? పెట్టాను యూట్యూబ్ లో, వెళ్ళి చూడు త్వరగా. ఈ రోజు వీడియో పెట్టాను నీది, వెళ్ళి చూడు. యూట్యూబ్ లో 6 టేబుల్ది. మనకి ఇక్కడ చాలా మంది చుట్టాలు ఉన్నారు. నమాజ్ అయిపోయిన తర్వాత వరుసగా అందరి ఇళ్ళకి వెళ్ళి ఈద్ ముబారక్ చెప్పుకుంటూ వెళ్తాం. ఫస్ట్ మా తాజుద్దీన్ వాళ్ళ అత్తయ్య గారి ఇంటికి వచ్చాం. ఈద్ ముబారక్ అని డెకరేషన్ చేశారు. ఎందుకంటే వాళ్ళ పాపది ఫస్ట్ ఈద్ అనమాట ఇది, మా ఇనాయ్ అది. అందుకనే ఈద్ ముబారక్ అని పెట్టి చిన్న సెటప్ పెట్టారు ఇక్కడ. ఫస్ట్ సేమియా ఆఫ్ ది ఈద్. బాగుంది. ఇప్పుడే మన ఇంటికి వచ్చాం. ఈద్ ముబారక్ అక్క, ఈద్ ముబారక్. చీర బాగుంది. కొడుకు మా అక్కకి ఫస్ట్ టైం కొడుకు కొనిచ్చాడు. ఆడు బీటెక్ లోనే కొనిచ్చేసాడు. ఆడంట డబ్బులు రూపాయి దాచి వాళ్ళ నాన్న పాకెట్ మనీ దాచి బట్టలు కొనిచ్చాడంట. గెలిచారు తల్లిదండ్రుల కింద అయితే. ఇక్కడ కూడా సేమియా అయిపోయింది, మా ఇంటి దగ్గర కూడా అయిపోయింది. ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. వలీగడ బట్టలు మార్చేసాడు. మార్చేసాం. కొంచెం ఫెస్టివల్ వైబ్ రావాలి బట్టలు వేసామంటే. ఇలాగా రెగ్యులర్ గా ఉండకూడదు. ఇది రెగ్యులరా? చిగురించిన పువ్వురా. ఏముంది ఇందులో? చిగురించిన పువ్వే రెగ్యులర్. చిగురించిన పువ్వు వేసిన ఎక్కడైనా చూసావు నువ్వు ఇలాగా? దానికి ఒక మంచి మీనింగ్ ఉంటుంది. ఇలా ఇప్పైతే పువ్వు తెగిపోయింది. మీనింగ్ ఉంటది ఈ షర్ట్ కి. ఏముంది? అంతే, నీకు తెలియదు. ఆరిపోయిన పువ్వు వాడిపోలేదు, అది చిగురిస్తున్నప్పుడు ఇలాగే ఉంటది. అది ఎలా రావాలి? ఇలా వెళ్ళిపోవాలి పైకి. దాని బలం సరిపోక స్టెమ్ లో ఇలా కొంచెం ఒంగుని ఉంటది. ఇదే బేసిక్ చిగురించిన పువ్వు. సూపర్ సూపర్. మా చిన్న అత్తయ్య వాళ్ళ ఇల్లు అయిపోయింది. ఇప్పుడు మా పెద్ద అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. వీడికి బొమ్మలు కావాలంట. బొమ్మలు పట్టుకెళ్ళిపోతాను ఏడ్చేస్తాడు వీడు. ఎక్కడ నుండి రే ఆ నోమన్ గడు చూసేటట్టు ఏడ్చేస్తాడు. రే అటు పట్టుకెళ్ళిపోతున్నాడు. అక్కడి నుంచి దూకేసాడు రాడు. ఇక్కడ ఎంత కిందకు ఉందో చూడండి. ఇక్కడ నుంచి కిందకు దూకేసాడు. బాబోయ్ రే, స్ప్రింగర్ ఉన్నాయంటారా మీ కాలంలో? అలా దూకుతున్నారు. ఈద్ ముబారక్. కుర్రోళ్ళు ఫోటో షూట్ చేస్తున్నారు ఇక్కడ. ఫోటో షూట్. ఈద్ ముబారక్. ఏంట్రా ఇది పైన ఎండ కొట్టేస్తుంది. మొత్తం మా చుట్టాలందరూ ఇంటికి వెళ్ళి ఈద్ ముబారక్ చెప్పేసి సేమియాలు తాగి ఖర్జూర్ తినేసి ఇప్పుడు భీమవరం స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఎందుకంటే మటన్ తీసుకురావాలి. మధ్యాహ్నం మటన్ బిర్యానీ వండుకుంటాం నైట్ కోసం. ఆ మటన్ తీసుకురావడానికి భీమవరం వెళ్తున్నాం. ఇప్పుడే నేను మా చిన్నత్తాల ఇంటికి పెద్దతాల ఇంటికి అందరింటికి వెళ్ళి మా ఇంటికి వచ్చాను. మా అన్నయ్య గాడేమో సాయంత్రం మాకు బిర్యానీ ఉంది కదా, మటన్ బిర్యానీ కావాల్సిన మటన్ అది భీమవరంలో ఆర్డర్ ఇచ్చారు. అది తీసుకురావడానికి మా ఊడు మా బావ వెళ్ళారు. ఇంతలో మా ఇంటికి వచ్చి చూస్తే మా అమ్మాలేమో సేమియా తింటున్నారు. ఇదిగోండి ఇంత గిన్ని
ప్రతి సంవత్సరం కూడా అంత గిన్నె సేమియా కాసి మా చుట్టుపక్కల వాళ్ళకి, మా ఇంటి దగ్గర మాకు పరిచయాలు ఉన్న వాళ్ళకి, మా ఫ్యామిలీ వాళ్ళకి అందరికి కూడా పంపిస్తాం అనమాట సేమియా. మార్నింగ్ టైం వరకు లంచ్ కు ముందు ఫస్ట్ సెషన్ లో ఈ సేమియా ప్రాసెస్ అంతా అయిపోతుంది. ఫస్ట్ అక్కడ మా బావ వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళాం, అక్కడ తిన్నాం. మా పిన్నాళ్ళ ఇంటి దగ్గర తిన్నాం, మా చిన్నత్తాళ్ళ ఇంటి దగ్గర తిన్నాం. మా ఏంటమ్మా ఉడికొచ్చేస్తుంది, వీడియో చేస్తున్నాను కదా అని ఒక 10 నిమిషాలు ఫ్యాన్ ఆపాను. 10 నిమిషాలు కూడా కదా, 2 నిమిషాలు ఫ్యాన్ ఆపాను. అయ్యో బాబోయ్, ఎండలు మామూలుగా లేవు కదా. ఎన్ని రోజులు మాకు ఎండలు తెలియలేదో ఏంటో కానీ ఈ రోజు ఎందుకంటే మేము లేచేసరికి ఎలాగో 11, 10:30, 11 అయిపోయేది. ఈ రోజు పొద్దు నుంచి బయట తిరుగుతూనే ఉన్నాం, మామూలుగా లేదు ఎండ. అసలు టైం గడవట్లా, అసలు పొద్దున వస్తూనే ఉన్నాం. ఎంతసేపు చూసినా 11, 11:30 అవుతానే ఉంది. అమ్మ చాలాసేపు అయిపోయింది, టైం ఎంత అయింది, నమాజ్ అయిపోయిందా, మధ్యాహ్నం నమాజ్ అనుకున్నాం కానీ ఇంకా 12 బావే టైము అయిపోయేది. అది టైం తప్పు కాదు, మన తప్పు. మనం లేగలేదు ఈ రోజు మన పల్లెటూరు పచ్చల స్టాఫ్ ని సెలవు తీసుకోమన్నాము, కానీ వాళ్ళు తీసుకోలేదు. వద్దు సెలవు మన ఉగాదికి తీసుకున్నాం కదా, వచ్చేస్తామని చెప్పేసి వచ్చారు. వాళ్ళకి కూడా సేమియా పంపించారంట. ఎలా ఉంది ఏంటని అడుగుదామని కిందకి వచ్చా. అప్పుడే కిందకి రాగానే మిక్సీ సౌండ్లు కామన్. పార్వతి గారు, ఈ రోజు రంజాన్ శుభాకాంక్షలు చెప్పారా పొద్దునుంచి? నాకు అసలు నేను కనిపించలేదా? బయట తిరుగుతూనే ఉన్నానులేండి ఈ రోజు. థ్యాంక్ యూ. సేమియా ఇచ్చిందా మా అమ్మ? బాగుందా? అదేంటి నిన్నది బాగాలేదా? నిన్న కూడా మీరే కదా కాసారు, నిన్నదే బాగుంది, మీరు కాసిందే బాగుంది. మళ్ళీ మా అమ్మ ఏమని అంటదేమో అని చెప్పేసి అది చెప్పేస్తున్నారు బాగుందని. మా అక్క పైనుంచి 2 నేనే కాసానని చెప్తుంది 2 రోజులు. నిన్న దాంట్లో కొంచెం తీపి తక్కువైంది, ఈ రోజు సరిపోయింది బాగా కరెక్ట్గా. బెల్లం వేసావా? అది ఎఫెక్ట్, బెల్లం ఎఫెక్ట్, టేస్ట్ వచ్చిందండి. ఓకే, ఈ రోజు మా వాళ్ళని సెలవు తీసుకోమన్నాం. మొన్న ఉగాదిగా తీసుకున్నాం, వద్దన్నారు. ఇక్కడ రొయ్యల పచ్చడి రెడీ అవుతుంది. పార్వతి గారు ఆ డ్యూటీలో ఉన్నారు. షెఫ్ ఏరి, మెయిన్ షెఫ్, మాస్టర్ షెఫ్ ఏరి? బయటికి వెళ్ళారా? మా వాళ్ళకి సేమియాలు ఇవ్వడానికి నేను మా అమ్మ వెళ్తున్నాం. ఇప్పుడే మా చిన్నత్తాల ఇంటికి వచ్చాము, ఆఫియా దగ్గరికి. ఏంట్రా పడుకున్నారు? ఆఫియా పడుకుంది, షాఫియా కూడా పడుకుంది. ఆఫియాకి జ్వరమా? మధ్యాహ్నం నమాజ్ అయిపోయింది. నైట్ మటన్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకోవడానికి నేను వచ్చానమాట. మా వాడు ఇంకా మటన్కి వెళ్ళినాడు, ఇంకా రాలేదు. ఇప్పుడే వచ్చాం భీమవరం మటన్ కి. ఇదే కబేలా ఏదో అంటారు, కబేలా అని అనుకుంటా. కబేలా మటన్ అన్ని ఇందులో కట్ చేస్తారు. అయిపోయింది గాయస్, కోసారు. మళ్ళీ దీన్ని మటన్ మనకు కావాల్సిన సైజులో కొట్టించుకుని ఇంటికి తీసుకెళ్ళాలి. ఇంటికి వచ్చేసాం, మటన్ కూడా లోపల పెట్టేశాను. ఇప్పుడు భోజనం చేయడానికి వెళ్ళాలి. మా పిన్నాళ్ళ ఇంట్లో భోజనం ఎక్కువ వండొద్దు అని చెప్పాము, ఎందుకంటే సాయంత్రం మళ్ళీ మన ఇంట్లో ఉంది కదా, మరి ఏం వండారో ఏంటో. నిన్న మొన్న చల్లగా ఉంది, కానీ ఈ రోజు చూసారా పండగ రోజు మాత్రం ఎండ ఎంత దారుణంగా వచ్చిందో. దోళ తీరిపోతుంది ఈ రోజు ఎండ మాత్రం. రంజాన్ ఆఫ్టర్నూన్ స్పెషల్స్ ఏంటంటే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, వైట్ రైస్. ఇదే బెటర్. పప్పుచారు కూడా ఉందా? పప్పుచారు కూడా ఉందండి. పప్పుచారు, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, సూపర్ కాంబినేషన్. ఇప్పుడే భోజనం చేసి ఇంటికి వచ్చాము. ఫుల్ గోలగోలగా ఉంది అక్కడ, అందుకని వీడియో రికార్డింగ్ చేయలేదు. దగ్గర మా వాళ్ళు ఒక 20 మంది ఉన్నారు. అడావిడి ఉంది. ఇప్పుడు వాళ్ళంతా ఇక్కడికి వస్తారనమాట. మా పండగ సగం రోజు కంప్లీట్ అయింది, సగం రోజుకే పులుసు కారిపోయింది. పండగ అనుకుంటాం కానీ ఈ వండుకోవడానికి తెచ్చుకోవడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వీళ్ళ ఇంటికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, పులుసు కారిపోయింది. మొహం చూడప్పుడు ఎంత జిడ్డు పట్టేసింది. ఇప్పుడు చల్లబడింది, ప్రస్తుతానికి అయితే చల్లబడింది. మా పెద్దనాన్న కూడా వచ్చాడు. ఇంకా మటన్ బిర్యానీ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ వరకు అయితే కుకింగ్ మొదలు పెట్టక ముందు వరకు మా ఫెస్టివల్ ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది అనేది రేపటి వీడియోలో చూడండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ దాకా వీడియో చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 గంటలకి ఇంకొక వీడియోలో కలుద్దాం. ఉంటాను మరి. జై హింద్.